నమస్కారం. ఈరోజు ఆఫీస్ యోగా సిరీస్లో రెండో వీడియో. మీరు ఆఫీస్లో జనరల్గా అలసిపోయినప్పుడు మీ బాడీని అటు ఇటు స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి స్ట్రెచెస్ని ఒక క్రమ పద్ధతిలో కనుక చేసినట్టయితే అది ఒక ఆసన అవుతుంది. సో అలా ఒక ప్రాపర్ వేలో ఎలా చేయాలో కొన్ని స్ట్రెచెస్ ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీరు ఇవి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మీరు అలసిపోయినప్పుడు మీ చైర్లోంచి లేచి నిలబడి ఉన్న ప్లేస్లోనే చేసుకోవచ్చు, లేదా మీరు రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్లో ఆ స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కాఫీ బ్రేక్లో బయటకు వెళ్తారు కదా, ఆ టైంలో కూడా ఈ స్ట్రెచెస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే స్ట్రెచెస్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ స్ట్రెచ్ వచ్చేసి తాడాసన అంటారు. సో దీనికి మీరు స్ట్రైట్గా నుంచుని మీ రెండు పాదాలు దగ్గరికి వచ్చేటట్టు ఇలా నుంచోవాలి. రెండు చేతుల్ని బాడీ పక్కగా పెట్టి మెల్లగా మీ హ్యాండ్స్ని మీ హెడ్ పైకి తీసుకుని వెళ్ళి ఇలా కలిపి ఉంచాలి. మీరు మీ హీల్స్ మీద రైజ్ అవుతూ ఇలా పైకి లేస్తూ మీ చేతిని కూడా ఇలా పైకి స్ట్రెచ్ చేయాలి. తర్వాత మెల్లగా కిందకు వస్తున్నప్పుడు మీ చేతిని కూడా ఇలా కిందకి తెచ్చుకుంటారు. సో ఇది 3 రిపిటేషన్స్ చేయండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. మీరు హీల్స్ మీద ఇలా రైజ్ అవుతూ మీ హ్యాండ్స్ని కూడా ఇలా పూర్తిగా స్ట్రెచ్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్ అవుతూ మీ చేతిని ఇలా తలపైకి తెచ్చుకోవాలి. సెకండ్ స్ట్రెచ్ వచ్చేసి అర్ధకటి చక్రాసన. అర్ధకటి అంటే అర్ధ అంటే హాఫ్, కటి అంటే వేస్ట్, చక్ర అంటే సర్కిల్. అంటే మీ వేస్ట్ ని హాఫ్ చక్ర వచ్చేటట్టు ప్లేస్ చేస్తారన్నమాట. దానివల్ల వేస్ట్ మజిల్స్ రిలాక్స్ అయ్యి ఇక్కడ ఉన్న ఫ్యాట్ ఏదైనా ఉంటే అది కూడా బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రెండు కాళ్ళని జతగా కలిపి ఉంచుకుని స్ట్రైట్ గా నుంచిన తర్వాత మీ చేతిని ఇలా పైకి తీసుకుని వెళ్ళి ఇలా తల మీద నుంచి ఇలా పెట్టాలి. ఇలా పెడుతూ మీ వేస్ట్ ని ఒక సైడ్ కి బెండ్ చేయాలి. మీ రెండో చెయ్యి అనేది మీ బాడీకి పక్కగా ఇలాగే ఉంటుంది. మెల్లగా ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్ డౌన్. సేమ్ ఇదే లెఫ్ట్ సైడ్ కూడా చేసి చూపిస్తాను. మెల్లగా ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్ పైకి తీసుకుని వెళ్ళి ఎక్సేల్ చేస్తూ మీ వేస్ట్ని ఇలా వంచాలి. ఈ హ్యాండ్ అనేది మీ బాడీకి పక్కగా ఇలా ఉంటుంది. మీరు ఆసన వేసేటప్పుడు ఐస్ క్లోజ్ చేసుకుని చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మెల్లగా ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్ డౌన్. నెక్స్ట్ ఆసన వచ్చేసి ఊర్ధ్వాసన. ఐస్ క్లోజ్ చేసుకుని ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకుని వెళ్ళి ఎక్సేల్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండ్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్. చూసారుగా, ఈ 3 స్ట్రెచెస్ మీరు ఆఫీస్లో కానీ ఎక్కడున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే ఆసన చేసేటప్పుడు కళ్ళు మూసుకుని చేస్తారో అప్పుడు ఆసన మీద ఫోకస్ దొరకడమే కాకుండా పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అన్న బాధ కూడా మనకు ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఆసనాస్ చేస్తారో ఆసనాస్ అన్ని కళ్ళు మూసుకుని చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చెప్పిన ఈ 3 స్ట్రెచెస్ చాలా ఈజీ. మీరు కూడా ఎప్పుడో ఆఫీస్లో సైడ్కి ఎలా బెండ్ చేసుకుని ఉంటారు కదా, సో అవే ఒక ప్రాపర్ వేలో చేస్తే ఇలా ఆసనాస్ అవుతాయి. కాబట్టి ఈ 3 స్ట్రెచెస్ మీరు ఇంక్లూడ్ చేసుకుని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి రిలీఫ్ దొరుకుతుంది. సో ఇవి మీరు ట్రై చేస్తారని ఆశిస్తూ నమస్కారం.